దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఈ రీతిగా మరి మీ మధ్యన నిలబడడానికి సంఘ పెద్దలు మరి జాసువా గారు, అలాగే మన మధ్యన ఉన్నటువంటి ప్రసాద్ గారు, సంఘ కాపురి అయినటువంటి సోన్ రాజు గారు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన పెద్దలకు, దైవ సేవకులకు నా తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభు మనల్ని ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా. సంఘమును ఇదిగో నా ప్రభ ఇంతవరకు మీరు భద్రం చేస్తూ వచ్చారు, మీరు కాపాడుతూ వచ్చిన దేవా, ఈ సమయమున నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని ఒక మాటలు అడుగుతామా? అందరూ కూడా దేవుని వైపు శిలువ శ్రమల ధ్యానాల్లో ఉన్నటువంటి మనము యేసయ్య వైపు చూస్తూ, అయ్యా నీ స్వరము నేను వినాలి, నీ పోలికలోనికి నన్ను మారాలి అని ఆశ కలిగి ఆసక్తితో ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటగా, శిల్పకారుడా నా యేసయ్యా, మరచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మరచుచుంటివా నీ పోలికగా. నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. అవును ప్రభా, ఇదిగో మమ్మల్ని ప్రేమించావు, నీ కృపనిచ్చావు, ఇదిగో నీ సన్నిధిలో కూడుకోవడానికి భాగ్యం ఇచ్చావు. సిలువలో శ్రమలో నీ రూపం కలిగింది, నన్ను నీ రూపంలోనికి మార్చడానికి.
ఇదిగో ఆ శ్రమలు నా ప్రభు నీకు కలగకపోతే ఈ రోజున ఈ రీతిగా ఆరాధించేవాడిని కాదు. ఈ రోజున నా ప్రభు నిన్ను స్తుతించడానికి యోగ్యుడును కాదు. నీవిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభు బేతేలు సంఘంలో నిలబడ్డకు మీరు కృపనిచ్చావు. వచ్చిన బిడ్డలతో నువ్వు మాట్లాడి, ఇదిగో నా ప్రభు లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి, ఇదిగో నా ప్రభు మమ్మల్ని నువ్వు ప్రేమించిన నీ ప్రేమకు మేమేమి చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సిద్ధపడాలి, అటువంటి కృపను మాకు దయచేయమని నన్ను నీ సిలువ చోటను మరుగుపరిచి నీవే మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సెలవుడినటువంటి వాక్య భాగమును మనం చూసినప్పుడు సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించండి. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద ధ్యానం పెట్టండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునిచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక వాక్యము దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ యోహాను గారి ద్వారా యోహాను గారికి చూపించి ఏమని చెప్తున్నా అంటే, పెండ్లి యొక్క వివాహం ఆడబోయేటువంటి సమయము ఎవరితో వివాహం ఆడడానికి చెప్పాలి. ఇప్పుడే చదవం కదండి, గొర్రెపిల్ల యొక్క భార్య తను తాను సిద్ధపరుచుకునుచున్నది, వివాహ మహోత్సవ సమయము వచ్చుచున్నది గనుక తను భార్య ఆ యొక్క ఏ భార్య అయితే తన కొరకు ప్రధానము చేయబడిన భార్య యొక్క సంఘం ఉన్నదో ఆ సంఘం ఏమవుతుందట, సిద్ధపరుచుకునిచున్నది. సిద్ధపరుచుకుంటే ఏం జరుగుతుంది? ఎక్కడది? పరలోకంలో. హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అదే మాటను చూడండి, 2వ వచనం దగ్గర నుండి చూడండి, అదే అధ్యాయము 4వ వచనంకి వచ్చామా. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించండి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసింది. హల్లెలూయా. ఈ సంభాషణ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. పరలోకంలో జరుగుతుంది. గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకునిచున్నది గనుక మనం వచ్చేసి సంతోషించదము. చాలా ఇక్కడ మనం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా సంఘమునకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏమిటి అంటే, యేసు ప్రభు రక్తము చేత విమోచించబడిన సంఘం, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన సంఘం, యేసు రక్తము చేత విమోచించబడి యేసు రక్తంలో కడగబడి ఆ రక్తంలో కడగబడినటువంటి సంఘం తను తాను ఎలాగ సిద్ధపరుచుకుంటుంది అంటే, పెండ్లి భారీగా ఎవరి పక్కన కూర్చోవడానికి చెప్పాలి. ఎవరి పక్కన కూర్చోవడానికి? గొర్రె పిల్ల అయిన యేసయ్య ప్రక్కనానండి. గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రక్కన వివాహం ఆడడానికి తను తాను సిద్ధపరచుకుంటున్నటువంటి సంఘమును చూసి ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చూసినటువంటి పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులు, సెరాపులు అందరూ కూడా పలుకుతున్నటువంటి ముఖ్య గంటలో మాట్లాడుతున్నటువంటి 4వ వచనం మనం చదువుకున్నాం. ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి సింహాసనశీనుడైన యేసు ప్రభుల వారి దగ్గర సాగిలపడుతూ ఉన్నారు. ఆయనకు నమస్కారం చేయడం అంటే ఏమిటో చెప్పండి? ఆరాధించడం. హల్లెలూయా. నమస్కారం అనేటువంటి పర్యాయ పదము ఏమిటి అంటే, నమస్కారం అనే ఈ యొక్క మన తెలుగులో వ్రాయబడినటువంటి నమస్కారం దేనికో తెలుసా? సాంస్క్రిట్ లో ఉన్నటువంటి పదాన్ని యాజిటీస్ గా తెచ్చి పెట్టేశారు అప్పుడు. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసినటువంటి వారు పండితులు.
విలియం కేరీ గారికి దొరికినటువంటి వారు ఎవరంటే బైబిల్ అంతగా రాయడానికి, ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ తెలుగులో తర్జుమా చేయడానికి అప్పుడు రాసినటువంటి వారు పండితులైనటువంటి బ్రాహ్మణుల నుండి రచించబడినటువంటిదే ఈ మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నమస్కారం అనగా యేసయ్యను ఆరాధించడము. గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మొదటి రాకడలో యేసు ప్రభువారు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వివాహం ఆడడానికేమో ఆయన సంఘమును, గొర్రెపిల్ల సంఘమును సింహాసన శీనుడైనటువంటి ఆయన దగ్గరకు ఆయన కూర్చుని ఉంటే ఆయనకు ఉన్నటువంటి వారందరూ ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మన గురించి, నీ గురించి, నా గురించి దేవుడు చూస్తే, దేవుని యొక్క గుణదృష్టి మన మీద నిలిపితే మనం ఏమిటి? నిన్ను చూసి దేవుని పరలోకం సంతోషించగలుగుతుందా? నిన్ను చూసి పరలోకం సంతోషించగలుగుతుందా? నువ్వు ఒకవేళ కనుక యేసు ప్రభు రాకడి ఈ రాత్రి అనుకోండి, ఆయన మధ్యాకాశంలోకి వచ్చి సంఘంలో పిలుచుకోవడానికి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదితే నీ సంగతి ఏమిటి? నీ గతి ఏమిటి? నువ్వు ఏ విధంగా సిద్ధపడి ఉన్నావు? నీ సిద్ధపాటు ఏమైనటువంటి పెండ్లి కుమార్తెగా అలంకరింపబడినటువంటి అనుభవంలోనికి రాగలిగావా? పెండ్లి కుమార్తెగా ధరించుకున్నటువంటి ఆ యొక్క సౌందర్యము నీలో కలిగిందా? ఇన్ని సంవత్సరాలుగా సంఘంలో నీకున్నావు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నాకు తెలిసి పుట్టి క్రైస్తవులే, అవును కదండి? అందరూ పుట్టి క్రైస్తవులే. అందరూ సండే స్కూల్ దగ్గర నుండి వాక్యం వింటూనే వస్తూ ఉన్నారు, కంఠత వాక్యాలు చెప్తూనే వస్తూ ఉన్నారు. ఎంతగా రక్షించబడినటువంటి నీవు, నిన్ను ప్రేమించినటువంటి యేసు ప్రభువు వారు, ఇందాక పాట ఉంది, ఆ పాట పాడాను. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసు ప్రభువు శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటగా. నేను యేసు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడ్డానండి. యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి నేను మార్చబడుతున్నానండి అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థాయికి మనం రాగలుగుతున్నామా? ఈ వేదిక మీదగా సంఘం, ఈ బేతేల సంఘంలో అనేక మంది సేవకులు వచ్చి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఈ యొక్క ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి మీకు వర్తమానం అందించి ఉంటారని నమ్ముతున్నాను. దేవుని యొక్క లేఖనము చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, గైకునివాడు ధన్యుడు. అలాగే మళ్ళీ ఇంకొక వచనం చూడండి, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వచ్చుటకు నాయన సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. నేను త్వరగా వస్తున్నానని దైవ సేవకులైనటువంటి ప్రవక్తల నోట పలికించిన దేవుడు. ఆ పలికించబడినటువంటి వర్తమానం వింటూ వచ్చాం మనం. మొదటి రాకడ కొరకు ఆయన చెప్పిన రీతిగానే వచ్చాడు. అవునా కదండి? అవునా కదా? అసలు మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారండి. ప్రకటన యేసు ప్రభువు మొదటి రాకడలో ఆయన ఎక్కడైతే ఆ యొక్క బెత్లెహేములో ఉందో అక్కడ జన్మిస్తానని, బెత్లెహేమ నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదని మీకా గ్రంథం తెలియజేశాడు, యెషయా గ్రంథంలో తెలియజేశాడు. ఇంకా చూసినట్లయితే కీర్తనలో ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి, ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన చెప్పిన రీతిగానే వచ్చాడు. ఆ రీతిగానే ఇప్పుడు నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఎందుకోసం వస్తున్నాడో తెలుసా? తన యొక్క రక్తము చేత విమోచించుకున్న సంఘమును ఆయన వివాహం ఆడడానికి రాబోతున్నాడు.
ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోవాలి, ఎన్ని శ్రమదినాలు అయిపోవాలి, ఎన్ని ఈస్టర్లు అయిపోవాలి, ఎన్ని మన యొక్క జీవితంలో క్రిస్మస్లు జరిగిపోవాలి. ఎప్పుడైనా మనం ఆలోచన చేయగలుగుతున్నామా? ఎప్పుడైనా తన భార్య, ఆయన భార్యగా ఉన్నటువంటి సంఘము సిద్ధపరచుకుని ఎలా సిద్ధపరచుకుంటుంది అంటే, అక్కడ సిద్ధపరచుకుంటున్నటువంటి కన్యక ఆ యొక్క పెళ్లి భార్యగా ఉన్నటువంటి సంఘం సిద్ధపరచుకుంటుంటే పరలోకం సంతోషిస్తూ ఉంది. నిన్ను చూసి నన్ను చూసి ఆ మాట పలకగలుగుతారా దేవ ప్రభు? నిన్ను చూసి నన్ను చూసి ఆ దేవదూతలు ఇదిగో నా యొక్క ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడి ఆయన పక్కన కూర్చోవడానికి సిద్ధపడుతుంది సంఘం అని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు సూచనలు నెరవేరిపోతూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి మత్తయి సువార్త తీయొద్దు కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను 23వ అధ్యాయంలోను లూకా సువార్త 21వ అధ్యాయంలోను ఎన్నో సూచనలు రాయించి పెట్టి అవి చదువుకుని వాటిని గుర్తులు మనం ఎరిగి వాటి ప్రకారంగా వస్తూ ఆ గుర్తులు నెరవేరుతున్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడాలి. నేను సిద్ధపరచుకోవాలి, నాతో పాటు సంఘాన్ని సిద్ధపరచుకోవాలి, నేను సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి, నేను సిద్ధపడాలి, నాతో ఉన్న వారిని సిద్ధపరచుకోవాలి అన్నటువంటి ఆశ, కోరిక నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్య రక్తం చేత కొనబడితే, యేసు రక్తం వాక్యము నీలో పనిచేస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడుచున్నట్లయితే నీలో కలిగేటువంటి మార్పు ఇదే. నీలో కలిగేటువంటి మార్పు ఇదే. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? ఈస్టర్ వస్తే సంతోషం, గుడ్ ఫ్రైడేలో కన్నీళ్ళు, దుఃఖం, ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో ఎంతగానో కన్నీళ్ళు విడుస్తాం కదా. అయితే శిలువ శ్రమల ధ్యానములో నీకు నీ అమ్మన్న నీ జీవితంలో మార్పు అనేటువంటిది రాగలుగుతుందా? యేసు ప్రభువారి పక్కన కూర్చొని పోయేటువంటి యోధువైనటువంటి సంగమగా నేను సిద్ధపడాలండి. దాని కొరకు నన్ను సిద్ధపరచే వాళ్ళు కావాలండి. అది నేనే అవ్వాలి. ఆ ప్రభు నన్ను చూసి ఇదిగో నా ప్రియమైనటువంటి పావురమా, నిష్కలంకురాలా, నా ప్రియమైనటువంటి ప్రేయసి అని పిలవగలడా నిన్ను? పరమగీతకంలో అదే మాట. పరమగీతంలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నల్లని దానినే అయినను నేను సౌందర్యవంతురాలు. ఎలాగైంది సౌందర్యం? ఏ విధమైనటువంటి సౌందర్యం వచ్చింది చెప్పాలి. ఉద్యానవనమునకు వెళ్ళి ధ్యానం చేస్తూ అక్కడ చెట్టులు పూసినవో లేదో, దానిమ్మ చెట్టులు పూత పట్టినవో లేదో, సిగురించిందో లేదో, పూత పట్టిందో లేదో, పిందెలు వేసిందో లేదో అని చూసుకుంటూ ఆమె ఆ యొక్క సంగమనకు కావలిగెత్తిగా ఉండి ఏడుస్తూ ఉంది. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, దానిని బట్టి ఏడుస్తోంది. వివాహ సమయం వచ్చేసింది, కానీ నా యొక్క చెల్లెలకి ఇంకా ఆ బాల్య స్థితి స్థానమే ఉంది. ఎప్పుడు సిద్ధపడుతుంది నా చెల్లెలు అని సులభనతి ఏడుస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఇంతకాలంగా సంఘంలో ఆరాధించడంలో బలమైనటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ నాకు తెలుసు చాలా మంది మీరు ఆరాధిస్తారు, మంచి పాటలు పాడతారు, వాక్య ధ్యానం చేస్తారు, మోకాలు వేస్తే ప్రార్థన చేస్తారు. ఎంతగానో చేసి నువ్వు ఏమైనా ఒక్కరి కోసమైనా నీతోటి ఉన్నటువంటి నీ సహోదరుల కొరకు, నీ బిడ్డల కొరకు కన్నీళ్ళు విడిచి, ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు ఇదిగో నా కొరకు ఇంకా సిద్ధపడలేరయ్యా, ఇదిగో వారి కొరకు ఇదిగో నా ప్రభు ప్రార్థన చేస్తానయ్యా అని ఏడవగలిగినటువంటి స్థితి ఎప్పుడైనా ఉందా? చాలా మంది ప్రార్థన సహాయం కోరితే ఏంటో తెలుసా? నా కుమారుడికి బాగా చదువుకోవాలండి, మనకి మంచి పిల్ల అవ్వాలండి, మంచి ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, మళ్ళా పిల్లలు పుట్టాలి, మళ్ళా పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి చదువులు చదవాలి. ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఇదిగో నా కుమారుడు రక్షణలోనికి రావాలి,
నా కుమారుడు పరిశుద్ధ వాక్యంలో ఆ యొక్క ఏరు నాటిన పడిన వాడై ఆ కుమారుడు నా కుమార్తె ఎదగాలి అనేటువంటి కన్నీళ్ళు ప్రార్థన చేసేవారు ఎందరూ, ప్రార్థన సహాయం కోరేవారు ఎందరూ. అతి స్వల్పమైనటువంటి వారు మాత్రమే ఉన్నారు. ఇది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను త్వరగా వస్తున్నాను. ఓ సంగమా, నీకోసమే ప్రాణం పెట్టాను, నీకోసమే కలవ శిలువను నలగొట్టబట్టాను. ఇదిగో పాపుల చేతికి నన్ను అప్పగించుకున్నాను. నేను అప్పగించుకున్నాను, కానీ నన్ను ఎవడు కూడా నా ఒంటి మీద చేయి వేయడానికి కూడా అర్హుడు కాదు. తెలుసా మీకు ఆ విషయం? పేతురుతో అన్న మాట ఒకసారి గుర్తు చేసుకున్నారా? మూలకి చెవి నరికి వేసినప్పుడు పేతురు, నువ్వు ఎందుకు కత్తి తీసుకుపోతున్నా చెవి నరికావు? ఇదిగో నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహ సైన్యములను పంపించగలిగిన దేవుడు అని చెప్పలేదా? 12 వ్యూహం అంటే ఒక వ్యూహానికి ఎంతమందో తెలుసా? 6,000 సైన్యం. ఒక్క వ్యూహము 6,000 సైన్యం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క దేవదూత వచ్చి 1,85,000 మందిని హతము చేసింది కదా హిజ్కియా కాలంలో. అటువంటిది 12 వ్యూహాలు వస్తే ఈ భూమి మీద ఎవరైనా మిగలగలడండి? యేసు ప్రభువు మీద ఎప్పుడైనా చిన్న దుమ్ము వేయడానికి కూడా అర్హత లేదు. కానీ ఆయన నన్ను ప్రేమించి నన్ను ఆయన పక్కన కూర్చుండబెట్టుకోవాలని, ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని, ఆయన యొక్క పరలోక రాజ్యంలో నిన్ను వారసునిగా చేయాలని నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్యకు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఏం చేస్తున్నాం మనం? ఏం వాక్యాలు వింటున్నాం? ఏ విధమైన సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాం? నువ్వు నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడి, ఆ యొక్క విమోచించబడినటువంటి అనుభవంలోనికి రాగలిగితే నువ్వు ఒక్కడ 1000 మందితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కడు క్రైస్తవుడిగా యేసు స్వరూపంలోనికి మారగలిగితే వారి ద్వారా 1000 మందితో సమానం. ఇద్దరు ఏకీపిస్తే 10,000 మందితో సమానం. తెలుసా మీకు ఆ విషయం? ఒక్కడ 1000 మంది, ఒక్కడ తరిమితే ఎంతమందిని తరమాలండి? 1000 మందిని తరుముతాడని నాకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది. ఇద్దరు ఏకీపిస్తే ఎంతమందిని తరుముతారు? 10,000 మంది. అసలు మనం ఆ ఊహకు అందనటువంటిది. ఒకవేళ ఇద్దరు ఏకీపిస్తే 3,000 మందిని తరమాలి, 4,000 మందిని తరమాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీవు ఏకీపించి ప్రార్థన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. 11వ వచనం క్షమించండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలగవారమై ఆయన ఇలాగు నియమించును. హల్లెలూయా. అందరూ ఒకసారి పలుకుతాం ఈ మాట, అందరూ కలిసి పలకండి. ఏ భాషలు కాదు నేను మాట్లాడమంటుంది, ఏవేవో కొత్త విషయాలు కాదు మీతో మాట్లాడమంటుంది. అక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా? మనమందరము విశ్వాస విషయంలో, కిందకు వచ్చేసినప్పటికి అంటున్నాడు పరిశుద్ధులకు. చూడండి ఏమంటున్నాడో తెలుసా? మనము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తూ ఉన్నా, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నా, నీ వాక్యం చదువుతున్నా, నువ్వు ఏం చేయి, కానీ నీ విశ్వాసం నాదొక విశ్వాసం, అయ్యగారిదొక విశ్వాసం అవ్వకూడదు. మనమిద్దరమో ఏకీపిస్తున్నది ఎవరినండి? యేసు ప్రభువుని. మనిద్దరు నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నుండి వస్తాడు? ఎవరికైనా తెలుసా? చెప్పండి, ఎక్కడ నుండి?
వాక్యంలో ఉండే. చూడండి ఒకసారి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి పంపబడిన బయలుదేరిన సత్య స్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమిటండి? ఎక్కడి నుండి వస్తారండి ఆయన? నేను వేడుకుంటాను తండ్రిని, మీరు నాకు ప్రార్థిస్తే, మీరు నాకు మొరపెడితే, మీరు నా సన్నిధిలో కూడుకుంటే, మీరు కూడుకుని ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేసినప్పుడు విశ్వాస విషయంలో ఏకమైతే, విశ్వాస విషయంలో ఏకమైనటువంటి వారిని సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ వచ్చి ఆయన రూపంలోనికి మార్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మనం కానీ విని ఇలాగే ఉంటాం, ఈ పెట్ట నుండి వదిలేస్తాం. మీకంటే వయసులో చాలా చిన్నవాడిని, అంటే చాలా ఒప్పుకుంటున్నారు చాలా మంది. నిజం ఎందుకో తెలుసా? నేను యేసుక్రీస్తుని అంగీకరించి, యాకోబు దగ్గర పొర అడుగుతాడు, అయ్యా నువ్వు జీవించిన సంవత్సరం లేదంటే, అక్కడ యాకోబు అంటాడు, ఇదిగో నేను పరిపూర్ణంగా దేవుని ఎరిగినటువంటి దినములు ఇన్ని సంవత్సరాలు అని చెప్పగలుగుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను 50 సంవత్సరంలో వచ్చేసిన నా యొక్క జీవితంలో కేవలం 23 సంవత్సరాలు నేను ప్రభువులో జీవిస్తున్నాడు వచ్చింది. ఈ 23 సంవత్సరాల దేవుని యొక్క వాక్యము ఈ లింటి డేస్లోనే ప్రభు చేత పిలవబడి, ప్రభు చేత ముమ్మారు పిలవబడి నా పేరు మార్చాడు. నా పేరు శ్రీనివాసరావు. అసలు పేరు శ్రీమోను కాదు, శ్రీనివాసరావు. మా తల్లిదండ్రులు తిరుపతి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకున్నటువంటి పేరు. నా అన్నయ్యని అన్నవరం తీసుకెళ్లి సత్యనారాయణ స్వామి అని పేరు పెట్టుకున్నటువంటి పేర్లు. మా తమ్ముడిని భద్రాచలం తీసుకెళ్లి శ్రీరామూర్తి అని పేరు పెట్టుకున్నటువంటి పేర్లు మా పేర్లు. దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను పిలిచి, నన్ను ఏర్పాటు చేసుకుని, నన్ను రక్షించుకుని, ఇదిగో 23 సంవత్సరాలు అవుతుంది నేను యేసయ్యను పరిపూర్ణంగా అంగీకరించి. నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితాన్ని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు మిమ్మల్ని పిలవలేదా? మీరెందుకని ప్రార్థన చేయరు? మీరెందుకని దేవుని సన్నిధిలో అంగలార్చలేరు? పరిశుద్ధాత్మ దిగి రావాలంటే 10 దినములు ఎడతెగక ప్రార్థన చేశారు అపోస్తలులు. యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా, ఇదిగో నేను తండ్రి యొద్ద నుండి పంపబోయే ఆదరణకర్త మీ యొద్దకు వచ్చే వరకు మీరు ఈ యొక్క యెరూషలేమును విడిచి బయటికి వెళ్ళక ఎడతెగక ప్రార్థన చేయండి అంటే 10 దినములు ప్రార్థన చేశారు. ఇంకొక 10 దినాలైనా ప్రార్థన చేసేవారు. అంత అవసరం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే దిగిరాడా? నువ్వు ఆరాధిస్తే దేవుడు దిగిరాడా? కానీ మన జీవితాల్లో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్థలం ఇవ్వకోకుండా, దేవునికి మనం సమయం ఇవ్వకోకుండా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితం కలిగిన వారుగా ఉందామా, లేక యేసు ప్రభువారిని కలిగిన వారుగా, జీవించేవారుగా, ఆయన పక్కన కూర్చుండే భార్యగా సిద్ధపరచుకుందామా? సిద్ధపరచుకోవడానికి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు రాకడకేమో ఆయన మార్గం అంతటి సిద్ధం చేశాడు. అవునా కదండి గారు? సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. కేవలం ఆయన రావడం ఒకటి సూచన నెరవేరవలసి ఉంది. అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు అని చెప్పబడుతున్నటువంటి ఎవరైతే ఉన్నాడో వాడు రావడానికి కూడా, వాడికి కూడా మార్గాలు సిద్ధపు చేస్తున్నాడు. మనము యోనా వలె నిద్రపోతున్నటువంటి నిద్రపోతుల్లో మళ్ళీ ఉన్నామా, మేల్కొన్న వారంగా ఉన్నామా? గమనించండి, ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి సూచనలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చూస్తే ఆ యొక్క ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో తీయొద్దు, కానీ అక్కడ వ్రాయబడి ఉంది, అబద్ధ క్రీస్తుకు ఆ యొక్క క్రూర మృగానికి అధికారం ఇవ్వబడితే వాడు అందరినీ కూడా, రాజులను, సహస్రాధిపతులను, పెద్దలను, ఉన్నతమైన వారిని అందరినీ కూడా ప్రేరేపిస్తూ బలవంతం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అతనిని ఆరాధించడానికి. ఈ రోజున దక్షిణ కొరియాకి మీరు వెళ్ళి చూసి ఒకసారి ఉన్నట్లు కొట్టి చూడండి. దక్షిణ కొరియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే జరుగుతుంది.
పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో అది జరుగుతుంది. అక్కడ ప్రధానమంత్రిగా రాజుగా ఉన్నటువంటి కింగ్ జేమ్స్ అనబడినటువంటి అతను ఏం చేస్తున్నాడో తెలుసా? కింగ్ జోమ్ ఏం చేస్తున్నాడో తెలుసా? తన తండ్రిది తన తాతది ఫోటోలు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. దేవుని ఫోటో ఉండడానికి ఏం లేదు, వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉండాలి. ఆ ఫోటో మీద నీ ఇల్లు ఏమైనా కానీ ఆ ఫోటో మీద డస్ట్ పడడానికి కూడా లేదు. ఎవడైనా వచ్చి ఇదిగో పలానా ఇంట్లో ఫోటో మీద డస్ట్ ఉంది అని చెప్తే తీసుకెళ్లి జైల్లో పడతారు తెలుసా? కాల్చి చంపేస్తున్నారు. మరొక కోణం చైనా చూస్తే ఏఐ ద్వారా మొత్తం నీ కదలికలు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి రక్షకుడని ప్రకటించడానికి ఎవరైనా నోరు విప్పు మాట్లాడుతుంటే ఆ యొక్క ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో కానివ్వండి, ఆ యొక్క బస్ స్టాప్లలో కానివ్వండి, ఆ యొక్క విమానాశ్రయాల్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలు, కొన్ని కోట్ల సీసీ కెమెరాలు పెట్టి అవి ఏంటో తెలుసా? నా పెదాలు యేసే రక్షకుడు, యేసే దేవుడు అని నేను ప్రకటిస్తూ ఉంటే ఇవాళ అక్కడ అందరికి కూడా బ్యాన్ చేయబడింది. ఎవరు కూడా యేసునామం ఉచ్చరించకూడదు, యేసునామం ప్రకటించకూడదు. ప్రకటిస్తే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో మన అందరికి తెలిసి చాలా మందికి కార్లు ఉన్న వాళ్ళకి లైసెన్స్ కి ఇవ్వబడిన లైసెన్స్ లో మాకు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఒకవేళ పాయింట్లు కట్ చేసేస్తే ఎక్కడైనా పొరపాటు చేస్తే పాయింట్లు కట్ అయిపోతాయి. కట్ అయిపోతే మళ్ళీ ఆ యొక్క లైసెన్స్ ఇంక మళ్ళీ తిరిగి చాలా వరకు మనకి లైసెన్స్ దొరకదు. అదే క్రమంలో ఈ రోజున చైనాలో జరుగుతుంది ఏఐ ద్వారా. ఇంకొక భయంకరమైన నిజం కూడా చెప్తాను. 666 ముద్ర మన బైబిల్లో చాలా మంది విన్నాం కదా, విన్నారు లేదండి? 666 ముద్ర మన భారతదేశం దాన్ని పకడ్బందీగా దాన్ని క్రమం చేస్తూ చక్కగా ఆ యొక్క దాని అంతటి కూడా క్రమం చేసింది. తెలుసా మీకు ఆ విషయం? ఈ రోజున ఏ ఆధార్ కార్డు అనబడమో ఈ రోజున వచ్చినటువంటి బ్రిటన్ నుండి వచ్చినటువంటి ఇద్దరు ఆ యొక్క దేశ అధిపతులు వచ్చి మాకు ఆ యొక్క సాఫ్ట్వేర్ మాకు కావాలి, ఆ యొక్క ఏదైతే మీరు ఇన్ని కోట్ల మందిని ఒకే సర్వర్లో పెట్టి మీరు పరిపాలన చేయడానికి ఇంత క్రమం సిద్ధం చేస్తున్నారు. 666 ముద్ర వచ్చినప్పుడు కూడా సేమ్ అదే జరగబోతుంది. వాడు ప్రతిసారి పట్టణానికి వచ్చి కాదు పరిపాలన చేసేది. నీ యొక్క 666 ముద్ర నీ మొసటి మీద కానీ నీ యొక్క కుడి చేతి మీద కానీ వేయబడితే నువ్వు క్రయ విక్రయాలు చేయాలంటే ఈ రోజున చూడండి, ఆధార్ కార్డు లేకుండా కేవలం చేపల్లో పోల్వో సిమ్ వేయించుకోవడానికి కూడా మనకు లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ ఆధార్ కార్డు లేకుండా నువ్వు ఏది చేయలేవు. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని కూడా దేంతో లింక్ చేయబడ్డా తెలుసా? ఆధార్ కార్డుతో. నువ్వు క్రయ విక్రయాలు రేపు ఒక రోజున వస్తుంది. ఆ భయంకరమైనటువంటి కార్యం జరగబోతుంది. దాని కొరకు మన భారతదేశం చక్కగా 666 ముద్రకు సంబంధించినటువంటి పరిపూర్ణంగా ఇన్ని వందల కోట్ల మంది యొక్క డేటానంతటిని కూడా ఒకే సర్వర్లో పెట్టి నడిపించడానికి సిద్ధం చేసుకుందండి. మన కళ్ళు ఎక్కడున్నాయి? ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం బట్టలు వేసుకుందామా, ఏం కారు కొందామా, ఏ రకమైన ఇల్లు కట్టదామా, వీటి మీద మన దృష్టి. క్రైస్తవుడా, నువ్వు మేల్కొనవలసినటువంటి సమయం వచ్చింది. ఆయన భార్య తాను సిద్ధపరచుకున్నటువంటి వేళ పరలోకంలో ఉన్నటువంటి వారందరూ సంతోషించగలుగుతున్నారు. ఎస్తేరు గ్రంథం నేను సిద్ధపడాలనుకుంటున్నానండి. కొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడును ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనక అతడు అలాగు జరిగించను. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను సంఘంగా సిద్ధపడాలండి. ఆయన పక్కన పెండ్లి భార్యగా నేను సిద్ధపడాలనుకుంటున్నానండి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చానని చెప్పిన యేసు ప్రభువారు, ఇశ్రాయేలు రక్షణ కొరకు వచ్చానని చెప్పిన యేసు ప్రభువారు ఇశ్రాయేలును పక్కన పెట్టి ఈ రోజున నీకు నాకు ఇంత ఆధిక్యతనిచ్చి ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన భార్యప్పగా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి నీవు కనుక అర్హురాలువేమో ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూస్తే 27 ఆస్థానాలుగా మరి ప్రపంచాన్ని అంతటికి ఏలుతున్నటువంటి యొక్క అసరోసు రాజు ప్రపంచంలో ఉన్నటువంటి కన్యకలందరికీ కూడా ఒక సమయం ఇచ్చాడు. వస్తీకి బదులు రాణి అవ్వడానికి ఎవరైనా సిద్ధపడేవారు ఉన్నారా? ఈ రోజున అదే ప్రకటన. ఇంకా మీకు స్వస్థతలు కావాలా, మీకు ఆశీర్వాదం కావాలా? ఇట్లు వెంట పరిగెడతారా? లేకపోతే ఎడబడి యేసు ప్రభువారు వచ్చి బూర ఊదినప్పుడు ఆయన కొరకు సిద్ధపడిన సంఘం ఎత్తబడిపోయినప్పుడు విడబడితే నీకు జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ వాక్యం వింటున్నాం, ఏ విధంగా సిద్ధపడుతున్నాం? ఇక్కడ చూసినట్లయితే రాణికి బదులుగా, వస్తీకి బదులుగా రాణి ఒకటకు అందరిని పిలవడానికి ఆ యొక్క మాట చెప్పినప్పుడు రాజు కూడా అంగీకరించాడు. ఇంకా మనం చూస్తే త్వరగా చదువుతాం. 12వ వచనం చదవండి. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్ణ ద్రవ్యములతో స్త్రీలకు పరిమళ క్రియలైన మరి వేరు పదార్థములను స్త్రీలు పరిమళ క్రియలను ముగించి రాజునద్దకు పోవువారు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు పోవుచుండెను. చాలా ఇక్కడ చదవబడినటువంటి వాక్యము చాలా పెద్ద వాక్యం. ఇది వచనంలో మనం చూస్తే 6 మాసములు ఏంటో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకై తన యొక్క మొర్దెకై సంఘ కాపరిగా ఉండి ఎస్తేరును ఆయన తన కన్నభార్య బిడ్డ కాదు, తన గర్భమును పుట్టినటువంటి కుమార్తె కాదు, తన యొక్క ఎక్కడో తన సహోదరుడి యొక్క భార్య కుమార్తె, ఆ కుమార్తెను తెచ్చుకుని దత్తత చేసుకుని అనగా సంఘ కాపరైనటువంటి సేవకుడిని ఇక్కడ నిలబెట్టుకుని సంఘ సేవకుడు మొర్దెకై ఏం నేర్పుతున్నాడు తెలుసా? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇదిగో నేను అదస అని చెప్పదు, నువ్వు ఎస్తేరుని చెప్పాలి. అదస అంటే ఎక్కడది? ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి యూదురాలు. ఈ విషయం తెలియకూడదు. అలాగే నీవు దేవుని సంఘంలో ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు కొరకు దేవుని సంఘంలో సంఘ సేవకుడు, సంఘ కాపరి నడిపించవలసిన క్రమం, పోషించడానికి ఏమి కావాలో తెలుసా? 6 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ, ఏమని వ్రాయబడ్డదండి? 6 మాసములు అగరవసరు తైలముతోను, 6 మాసములు సుగంధ వర్ణములతోను, స్త్రీలకు పరిమళ క్రియలను వేరు పదార్థములతోను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం మనకి అందుకే ఇచ్చాడు. దీంట్లోనే మనకి అన్ని కూడా మిళితం చేయబడ్డాయి. హల్లెలూయా. నీవు దీన్ని సిద్ధపరిచి రాజు ఎదుటకు వచ్చినప్పుడు సంఘ కాపురి యొక్క నిర్మాణంలో, సంఘ కాపురి యొక్క కట్టడలో, సంఘ కాపురి యొక్క నడిపింపులో సంఘం కట్టబడి సంఘం ఎత్తబడడానికి సిద్ధపడినటువంటి సంఘానికి ఇంకొక కోణం ఉంది. మరొక మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. రాజు ఎస్తేరును ప్రేమించాను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ కిరీటము ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా. 16వ వచనం కూడా చదవమ్మా. 16 ఈ ప్రకారము ఎస్తేరు 15 నేను చదువుతున్నాను. స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైనటువంటి ఏది నిర్ణయించిన నిర్ణయం అలంకారము కాక మరి ఏది నేను కోరను. ఎస్తేరును అక్కడ బోల్డ్ బంగారు నగలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్ని సినారు వస్త్రాలు ఉన్నాయి, అన్ని రకాల వజ్రాలతో కూడినటువంటి అన్ని ఉన్నాయి.
అందరూ కూడా వచ్చినటువంటి సూసోను కోటకు వచ్చిన వారందరూ కూడా సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ స్త్రీలు మరి పరిమళపరుచుకునేటువంటి క్రియలతోనూ అన్నిటిని కూడా సిద్ధపరచుకుంటుంటే ఎస్తేరు అమ్మా నీకు ఏం కావాలరా అంటే ఏగే పరిశుద్ధాత్మకు సదృశ్యం. ఏగే పరిశుద్ధాత్మకు సదృశ్యం. నేను ఒక 10 నిమిషాలు తీసుకొచ్చాను. ఏకైక పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఎస్తేరు ఏమంటుందో తెలుసా? ఎస్తేరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటో తెలుసా? నాకు ఏగే నిర్ణయించిన నిర్ణయం తప్ప మరొకటి ఏమీ నాకు వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడని చెప్పుకున్నాం? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద నుండి నేను వేడుకునగా తండ్రి పంపిస్తాడు. ఆయనకు కుమారుడికి ఏ అభిరుచులైతే ఉన్నాయో, ఏ అభిరుచులైతే కుమారుడు గురించినటువంటి ఆయన ఏ విధమైనటువంటి కోరిక కలిగి ఉన్నాడో, ఆయన యొక్క వివాహం ఆడబోయేటువంటి ఆ కన్యక ఆయన గురించినటువంటి ఆ యొక్క రాజుకి ఏది ఇష్టమో, ఏ వస్త్రం వేసుకుంటే రాజుకి ఇష్టమో, ఏ నగ వేసుకుంటే రాజుకి ఇష్టమో, ఏ ద్రవ్యం వేసుకుంటే ఆమెకి రాజు మెచ్చుకుంటాడో అదే కోరుతూ అయ్యా నాకు ఏం నిర్ణయించిందని తప్ప నాకు సొంతది ఏదీ లేదు. నువ్వు అడగలవా మాట? నువ్వు చెప్పగలవా మాట? ఏమి నిర్ణయించింది తప్ప నాకు మరొకటి ఏది వద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇదిగో మధ్యాకాశములకు తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసు ప్రభువు పక్కన నిలబెట్టడానికి ఆయన నా పక్షాన నా దగ్గర ఆయన పని చేస్తున్నాడు. ఆయనకు ఇదిగో ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకి వివాహము చేయబోయేటువంటి ఆ వివాహములకు కావలసిన సిద్ధపటంతా కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు పరిమళ క్రియలను అర్థింప చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నువ్వు సిద్ధపడతావు ఆ రీతిగా అప్పగించుకుంటావా దేవుని యొక్క వాక్యానికి? ఆ రీతిగా దేవుని సన్నిధికి అప్పగించుకుంటావా? చెప్పబడుతున్నటువంటి వాక్యంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క సంఘ కాపురైన మొర్దెకై, అవును కదండి గారు, సంఘ కాపురగా ఉన్నటువంటి మొర్దెకై, పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆ యొక్క కుమార్తెని ఎలాగా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ వస్త్రం వేసుకోవాలి, ఏ పరిమళ క్రియలు ఇష్టపడాలి, అది కేవలం ఏకే నిర్ణయించిన నిర్ణయం తప్ప మరొకటి నాకు వద్దు అని ఆయన వైపు చూసింది. ఈ రోజున పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు నువ్వు ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడి నీ మీదకు వస్తే అప్పటి వరకు భయముతో పారిపోతున్నటువంటి పేతురు, అప్పటి వరకు భయముతో తలుపులు వేసుకున్నటువంటి శిష్యులు, యేసు ప్రభువుని నేను ఎరగనని ఒడ్డు పెట్టేసుకున్నటువంటి పేతురు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దిగిరాగానే అపోస్తల కార్యం 1-2వ అధ్యాయంలో తీయొద్దు మీ అందరికి తెలిసిన వాక్యాలే, తెలియదండ వచనాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి వారి మీదకి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద ప్రకాశించగా వారు శక్తి పొందుకుని ఆ యొక్క ఎవరైతే ఏ యొక్క రోమ సైన్యం ఉన్నదో, ఎవరైతే యూదులు ప్రధాన యాజకులు యేసయ్యను చంపారో వాళ్ళ దగ్గర నిలబడి అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీరే యేసయ్యను చంపేసింది. ఆ మాట కాదు, నేను యేసయ్య శిష్యుడిని అంటే చంపేస్తానని తలుపు వేసుకున్నటువంటి పేతురు, నేను యేసయ్య శిష్యుడిని అంటే నన్ను చంపేస్తారని మరణ భయముతో తలుపులు వేసుకున్నటువంటి శిష్యులు. నా ప్రియమైనటువంటి దేని బిడ్డ, ఈ రోజున ఆ యొక్క ప్రధానులుగా ఉన్నటువంటి వారి దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు, మీరే యేసయ్యను చంపేశారు, దానికి మేము సాక్ష్యం. కొందరు అంటున్నారు, ఇదిగో ప్రొద్దునే క్రొత్త మద్యముతో వీళ్ళు మత్తులైపోయారంటే, లేదయ్యా, ఇదిగో ఏవల ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఇదిగో నెరవేరుతుంది. ఇప్పుడు
ఇదిగో మేము పామరులైనటువంటి మాకు, ఇదిగో దేవుని శక్తితో నింపినటువంటి మాకు, ఆ శక్తి చేత నింపబడి ఇదిగో మేము ఇక్కడ రాజ్యమును మరలా దేవుని కొరకు సిద్ధపరచడానికి మా మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ మధ్యన సంచరిస్తున్నాడు. నీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తే ఇంకా పై వచనం చదవమ్మా. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము. ఆగమ చాలా మాత్రం చదివి అని నీ హృదయం అనే తలుపు దగ్గర తలుపు తడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఈ మాట ఇంతవరకు తెలియలేదేమో. ఆయన కొరకు సిద్ధపడాలనేటువంటి ఆశ నీకు ఇంతవరకు పుట్టలేదేమో. నువ్వు కనుక ఇప్పుడు ఆయన కొరకు నువ్వు హృదయం తలుపు తెలిస్తే, నీ హృదయం అనే తలుపు దగ్గర తలుపు తట్టుచున్న దేవుడు నువ్వు తీస్తే నీ లోపలికి వచ్చి నీతో కలిసి భోజనము చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు. ఇష్టపడతావా? తలుపు తెరుస్తావా? తలుపు తెరిస్తే ఆయన నీతో ఆయన కలిసి ఏకమై భోజనం చేయడమే కాదు, ఎన్నో మాకు వచ్చిన గుర్తుకొస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 14:21 తీయొద్దు కానీ అక్కడ చెప్తున్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నన్ను నా ఆజ్ఞలు గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వచ్చి వాని యొద్ద నివాసం ఉంటాం. హల్లెలూయా. మేము వచ్చి వాని యొద్ద నివాసం ఉంటాం. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసిన యెడల నేను వాడితో నేను కూర్చుండి భోజనం చేయబోతున్నా. నువ్వు ఇష్టపడతావా? నువ్వు కోరుకుంటావా? కోరుకుంటే ఇంకొక మాట ఉన్నది అక్కడ చూడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నేను జయించిన ప్రకారము నాతో తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుండబోతున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొడిసి దేవుని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని నువ్వు జయించడానికి ఇదిగో నీ కొరకు దైవ సేవకులను ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, స్త్రీలు అలంకరించుకునేటువంటి పరిమళ క్రియలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మీరు చదివి నువ్వు సిద్ధపడి, నాకు ఒక చిన్న చెల్లెలు కాదయ్యా, నా ఇంట్లో నా కుమారుడు ఉన్నాడయ్యా, నా ఇంట్లో నా కుమార్తె ఉందయ్యా, ఇంకా నీ వాక్యం ఎరగనటువంటి బిడ్డ ప్రభా, అయ్యా నన్ను ఒక్కసారి ఆ బిడ్డ కొరకు నువ్వు సహాయం చేస్తావా? ఆ బిడ్డను నువ్వు రక్షిస్తావా? అడుగుతావా? ఆ బిడ్డ కూడా నాతో పాటు పరలోకంలో ఉండాలని కోరుకుంటావా? ఆ బిడ్డ కూడా నువ్వు కలిసి యేసయ్యతో సహవాసం చేయడానికి, సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధపడతావా? వివాహ మహోత్సవ సమయం వచ్చున్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకునిచున్నది. అందుకు పరలోకం సంతోషిస్తూ ఉంది. నిన్ను బట్టి నీవు కనుక ఈరోజు నీతో మాట్లాడినటువంటి మాటలు ఆలకించి నీ హృదయమును తెరిస్తే, నీలోనికి యేసయ్య వస్తే, నీ జీవితం మార్చకపోతే నన్ను అడగండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఎందరో జీవితాలు మన భారతదేశంలోనే, పెద్ద పెద్దలు ఎందుకంటే మన భారతదేశంలోనే బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని చించాలనుకున్నటువంటి సాధు సుందర్ సింగ్ సగం బైబిల్ని కాల్ చేశాడండి. సగం బైబిల్ని కాల్ చేశాడు. అటువంటి సాధు సుందర్ సింగ్ రక్త పాదములు కలిగిన అపోస్తలుడిగా మార్చబడి ఎంత సువార్తను అందించాడు. మన భారతదేశానికి వచ్చిన తోమ ద్వారా ఈ రోజున మనం అందరం ఒకటే యేసయ్యను అంగీకరించగలిగాం. పండిత పురుషోత్తమ చౌదరి
ఆయన యేసయ్యను నమ్ముకున్న కారణం చేత ఇంటిలోకి గెంటేస్తే కొన్ని దినములు అయిపోయిన తర్వాత పిచ్చోళ్ళలాగా తిరుగుతూ వస్తూ ఉంటే వారి ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అక్కడ నిలబడి ఆయన భార్య బయట నిలబడి ఉండగా అమ్మ ఆకలేస్తుంది ఏమన్నా పెట్టవా అంటే ఆయన్ని గుర్తుపెట్టి స్వరం గుర్తుపెట్టి అప్పుడే పేడ వేసినటువంటి పేడ మీద ఇప్పుడే వస్తున్నానని తెలియ పులిహార చక్కటి వేడి పులిహార పట్టుకొచ్చి అప్పుడే పేడ వేసినటువంటి ఆ పేడ మీద వేసి ఇప్పుడు తిను అన్నది. ఆ పై మెతుకులు తింటూ ఒక పాట రాశాడు. యేసు నాన్న కాడ నాన్నని హింసించలేదా, దూషించలేదా, నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను ఏమైనా చేస్తాను అని పాట పాడాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశంలోనే విల్సన్ గారిని చూసిన బైబిల్ మిషన్ పండితులు మరి స్థాపించినటువంటి దేవదాసయ్య గారిని చూసిన విల్సన్ గారిని చూసిన వారి ద్వారా ఎంతమందిని దేవునితో తిప్పలేదో, దేవుని కొరకు సిద్ధపరచలేదో. సిద్ధపడతావా? అందరూ కూడా కళ్ళు పోసుకుందాం. ఇష్టమైతే, నీకు సాధ్యమైతే మొక్కలేసి నీ హృదయాన్ని తెరిసి, అయ్యా నన్ను క్షమించండి ప్రభా, నా అపరాధములను క్షమించండి ప్రభా, నిన్ను మాత్రమే నా హృదయంలోకి స్వీకరిస్తాను. నేను ఇదిగో నా ప్రభుని కొరకు పెండ్లి భార్యగా సిద్ధపరచుకుంటాను అని అడగలవా? అందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నీ వశమౌదును, స్వాధీనమౌదును, పరవశముందుచు ఈ ఆరాధనలో నీ వశమౌదును, స్వాధీనమౌదును, పరవశముందుచు ఈ ఆరాధనలో యేసయ్యా, 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 యేసయ్యా. ఆలయమౌదును, వాహనమౌదును, నీ పక్షమౌదును, ఆలయమౌదును, వాహనమౌదును, ప్రాణమైనేను నీ పక్షముందును. యేసయ్యా, 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 యేసయ్యా. కాడమూరమృగగా కానూరెపపాటున మార్పు చెందేదా